నమస్కారం. భారతీయుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన హిందువుల శక్తి ఇది, మన హిందువుల స్థాయి ఇది. మన హిందువులు తిరగబడితే ఎలా ఉంటుందో నేపాల్ హిందువులు చూపించారు. మన హిందువుల తాలూకు బలం ఏంటో, మన హిందువుల తాలూకు పౌరుషం ఏంటో నేపాల్ హిందువులు చూపించారు. మామూలుగా ఏదో ఒక ర్యాలీగా వెళ్తున్న వాళ్ళని గెలుక్కొని వాళ్ళ మీద రాళ్ళు వేసి ఒక ఇద్దరు ముగ్గురు చంపేస్తే మొత్తం నేపాల్లో ఉన్న అందరు హిందువులు తిరగబడ్డారు. నిజంగా హిందువుల తిరుగుబాటును చూసి, హిందువులు చేసిన దాన్ని చూసి సెల్యూట్ కొట్టాలనిపించింది నాకైతే. ఇదిరా హిందూయిత్వం అంటే, ఇదిరా హిందూయిజం అంటే. మన భారతదేశంలో కానీ ఇలా ఉండుంటే మాస్టారు నిజం చెప్తున్నాను, చిరిగిపోయేది అంతే. మన దేశాన్ని ఎవడు ఆపేవాడు కాదు, మన దేశంలో ఈ మత మార్పులే జరిగేవి కాదు. కానీ మన భారతదేశంలో హిందువులు అంత తిరుగుబాటు చేయలేకపోతున్నారు. మన భారతదేశంలో రావాలి ఇలాంటి తిరుగుబాటు. మన హిందువుల బలం ఏంటో, మన సనాతన ధర్మం తాలూకు బలం ఏంటో, మన దమ్మేంటో, మన పౌరుషం ఏంటో. ఛత్రపతి శివాజీ మహారాజ్ పౌరుషం, ఛత్రపతి సంభాజీ మహారాజ్ పౌరుషం, రాణా ప్రతాప్ పౌరుషం, ఇలాంటి వాళ్ళ పౌరుషాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి మన సనాతన ధర్మం తాలూకు ఐకమత్యాన్ని ఒకవేళ మన హిందువులు గారు చూపిస్తే 99.9999% మత మార్పులు ఆగిపోతాయి. ఆ 0.11% ఎందుకంటే ఎంత మంచి మనుషుల మధ్యలో కూడా ఒక దరిద్రుడు ఉంటాడు కాబట్టి అది మనం ఎప్పటికీ మార్చలేం. సో మన హిందువులు కూడా నేపాల్లో లాగా తిరగబడితే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరీ అంతలా రోడ్ల మీదకి వచ్చి హడావిడి చేయాల్సిన అవసరంలా, ప్రశ్నిస్తే చాలు. ఏదైనా జరిగినప్పుడు మనం గట్టిగా గొంతెత్తి ప్రశ్నించగలిగితే చాలు, మారిపోద్ది మొత్తం. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? జై హింద్.